వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 12 సర్గః. తతః శిష్యైః పరివృతః మునిరప్యభినిష్పతత్ తం దదర్శాగ్రతో రామః మునీనాం దీప్తతేజసాం. రామచంద్రమూర్తి అగస్త్యుల వారి యొక్క అనుజ్ఞతోటంటే వారి యొక్క శిష్యులు వచ్చి రాముడిని ఎంతో గౌరవంగా ఆశ్రమంలోకి ప్రవేశపెట్టి అగస్త్యుల వారి దగ్గరికి తీసుకువెళుతూ ఉంటే ఆ ఆశ్రమ వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి సాధు జంతువులని, వాటితో పాటుగా అనేక దేవతల యొక్క పూజా గృహములను, ఉపాసనా స్థానములను చూస్తూ రాముడు మునుముందుకు సాగుతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇంతకుముందు సర్గలో కూడా మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. దేవతలందరూ కూడా, అంటే దేవతలలో కొందరు ఆ అగస్త్యుల వారి ఆశ్రమానికి వచ్చి తమ తపస్సులను, ఉపాసనలను, పూజలను చేసి సిద్ధిని పొందుతున్నారు అని అనుకున్నాం. మరి సిద్ధిని ఇవ్వవలసిన వారు, అనుగ్రహించవలసిన వారు ఎవరు? దేవతలే కదా. మరి ఆ సిద్ధిని అనుగ్రహించేటటువంటి దేవతలు ఎవరు అంటే, ఇదిగో ఇప్పుడు మనం ఏవైతే ఇంతకుముందు చెప్పుకున్నామో ఆ వారే 17 మంది దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సిద్ధిని అనుగ్రహించేవారు, ఉపాసన చేసినటువంటి వారికి వరములను ఇచ్చేవారు. వారి గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వీరు చతుర్ముఖ బ్రహ్మ, అగ్ని, విష్ణువు, మహేంద్రుడు, సూర్యుడు, సోముడు, భగుడు, కుబేరుడు, ధాత, విధాత, వాయువు, అనంతుడు, గాయత్రి, వసువులు, వరుణుడు, కార్తికేయుడు, ధర్మరాజు అనే ఈ 17 మంది దేవతల యొక్క ఉపాసన స్థానములు, అంటే వారిని ఉపాసన చేసేటటువంటి, పూజించేటటువంటి స్థానములను రామచంద్రమూర్తి చూశాడని చెప్పి అనుకున్నాం కదా. మరి ఆయా దేవతలే మిగతా వారందరికీ కూడా వరములను ఇచ్చేవారు, అనుగ్రహించేవారు అన్నమాట. ఆ విషయాన్నే మనం ఇంతకుముందు సర్గలో అనుకున్నాం. ఇలాగా తన ఆశ్రమంలో 17 మంది దేవతలని కూడా ఆరాధిస్తూ వచ్చిన వారి చేత ఆరాధింపచేస్తూ అక్కడ అందరికీ కూడా సిద్ధిని కలుగజేస్తూ ఉన్నారు అగస్త్యుల వారు. అందులోనూ కూడా యజ్ఞయాగాదులు చెయ్యటంలో దిట్ట అయినటువంటి వారు, యజ్ఞయాగాదులను ఎల్లప్పుడూ కూడా నిర్వర్తించేటటువంటి వారైన అగస్త్యుల వారు యజ్ఞంలో ఫలములను ఇచ్చేటటువంటి వీరందరినీ కూడా, మరి యజ్ఞ దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్కడ పూజిస్తూ అందరి యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందజేస్తూ ఉన్నారు. మరి యజ్ఞస్వరూపంలో చెబుతూ ఆ ఇష్టిలో కూడా చెబుతారు, ఆశ్రావయేతి చతురక్షరం అస్తుశ్రౌడితి చతురక్షరం యజేతి ద్వ్యక్షరం ఏ యజామహ ఇతి పంచాక్షరం ద్వ్యక్షరో వషట్కారః ఏష వై 17 అని అంటూ ఆశ్రావయ, అస్తుశ్రౌషటు, యజ, ఏ యజామహే, వషటు ఈ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 15 అక్షరములు. మరి ఈ 17 అక్షరములు ఆశ్రావయ, అస్తుశ్రౌషటు, యజ, ఏ యజామహే, వషటు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 17 అక్షరములు. ఈ 17 అక్షరములకు సంబంధించినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అక్కడ పూజిస్తూ ఉన్నారు. అంటే యజ్ఞస్వరూపంలో, యజ్ఞంలో అనుగ్రహించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆరాధించే విధంగా మరి యాజకుడైనటువంటి
అనేక యజ్ఞములు చేసినటువంటి వారైన అగస్త్యుల వారు వారందరినీ ప్రత్యేకంగా పూజిస్తూ ఉన్నారు. అలా పూజించడానికి వారికి ఉపాసనా స్థానములను కల్పించారు అని చెప్పి ఇక్కడ పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణ ప్రతిలో మరొక పాఠం కూడా ఉన్నది. అగ్నేయస్థానం తథైవచ అని చెప్పి ఉన్న చోట శివస్థానం తథైవచ అనే పాఠం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది, పాఠాంతరంగా ఉన్నదన్నమాట. ఇక తర్వాత తతశిష్యై పరివృతః మునిరప్యభినిష్పతత్ తం దదర్శాగ్రతో రామః మునీనాం దీప్త తేజసాం. మరి ఇక్కడ ఈ విధంగా రాముడు అక్కడికి ప్రవేశించిన తర్వాత అగస్త్యుల వారిని సమీపిస్తూ ఉంటే మునిహి అపి, వృద్ధుడైనటువంటి పెద్దవాడైనటువంటి ఆ అగస్త్య మహర్షి కూడా శిష్యై పరివృతః అభినిష్పతతు, తమ శిష్యులందరితో కూడినవాడి అభినిష్పతతు లేచి ఎదురు వస్తూ. ఇక్కడ అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఎదురేగి స్వాగతం చెప్పాలి అనేది ధర్మం అన్నమాట. అది వనప్రస్థులకైనా సరే ఆచరింపదగినటువంటి ధర్మం. మరి వనంలో ఉంటున్నటువంటి వారైనా అగస్త్యుల వారు వనానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తికి ధర్మంగా తాను తన శిష్యులతోటి, తాను పెద్దవాడు, వృద్ధుడు, జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు, తపస్సు చేత వృద్ధుడు, అంతటి పెద్దవారైనప్పటికీ కూడా తన ఆశ్రమానికి రామచంద్రమూర్తి విచ్చేశాడు అని ఆ మర్యాదతోటి తన శిష్యులతో కూడి తానే లేచి ఎదురు వెళుతూ అభినిష్పతతు, ప్రత్యుత్థానం చేసి ఎదురేగుతూ, అంటే శీఘ్రంగా త్వరగా ముందుకు అడుగులు వేస్తూ, ఇంకా రామః దీప్త తేజసాం మునీనాం అగ్రతః, ఇలాగా అగస్త్యుల వారు తమ శిష్యులతో కూడి రాముడికి ఎదురు వస్తూ ఉంటే రాముడు ఆ అగస్త్యుల వారిని చూచి ఎలా ఉన్నారు ఆయన, దీప్త తేజసాం మునీనాం అగ్రతః, తమ తపశ్శక్తుల చేత ప్రకాశిస్తున్నటువంటి మునుల యొక్క ముందు వారందరినీ నియమించినటువంటి తేజస్సుతోటి తేజపుంజంలా గోచరిస్తూ ఉన్నారు. అటువంటి స్థితం అగస్త్యం తం దదర్శ, అలా వారందరి ముందు నిలిచి ఉన్నటువంటి అగస్త్యుల వారిని చూచి రామచంద్రమూర్తి కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. అబ్రవీద్వచనం వీరః లక్ష్మణం లక్ష్మీవర్ధనం ఏష లక్ష్మణ నిష్క్రామతి అగస్త్యో భగవాన్ ఋషి ఔదార్యేణ అవగచ్ఛామి నిధానం తపసామిమం అని అంటూ, లక్ష్మణ చూచావా, ఆ వస్తున్నటువంటి వారు అగస్త్యుల వారు, తపస్సులకు నిలయమైనటువంటి వారు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు అయినటువంటి వారు. వీరా అంటే ఆ వీరుడైనటువంటి రామభద్రుడు అంటున్నాడు ఇలాగా, లక్ష్మీవర్ధనం లక్ష్మణం, వినయ సంపద, పరాక్రమ సంపద, గుణ సంపద ఇవన్నీ కలిగినటువంటి వాడైన లక్ష్మణునితోటి అంటూ, లక్ష్మణ భగవాన్ ఏషః అగస్త్య ఋషి నిష్క్రామతి, అదిగో భగవత్ స్వరూపుడైనటువంటి సాక్షాత్తు ఆ అగస్త్యుల వారే మనకెదురొస్తూ ఉన్నారు. అతిథుల వలె అతిథులను సత్కరించినట్లుగా మనలను సత్కరించడం కోసం, మర్యాద చేయటం కోసం సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి అగస్త్యుల వారే మనకు ఎదురుస్తూ ఉన్నారు. ఇందులో రెండు విశేషాలు ఏమిటి అంటే, ఔదార్యేణ తపసాం నిధానం, మరి వారి యొక్క ఔదార్యము, ఔన్నత్యము అంత గొప్పవి. అందువలననే వారు ఇంతటి ఔదార్యం కలిగినటువంటి వారు కనుకనే తపసాం నిధానం, తపస్సులకు నిధిగా ఉన్నటువంటి వారయ్యారు. అంటే ఏ సందర్భములో ఏ విధంగా ప్రవర్తించాలి అనే ధర్మాధర్మములు తెలిసినటువంటి వారు, సత్యవాక్ పరిపాలన న్యాయపరంగా ఉండేటటువంటి వారు, ఆ సంప్రదాయము అదేవిధంగా ధర్మము తెలిసినటువంటి వారు కావున మరి వారు తపసాం నిధానం, తపస్సులకు నిలయమైనటువంటి వారుగా నాకు గోచరిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రాశీభూతమైనటువంటి తపస్సులే అగస్త్యుల వారి రూపంలో నడుచుకుంటూ వస్తున్నట్లుగా ఉన్నది లక్ష్మణ. ఇమం అవగచ్ఛామి, మరి తపస్సులకు నిధిగా, ఔదార్యానికి తార్కాణంగా అగస్త్యుల వారు నాకు కనిపిస్తూ ఉన్నారు, అదిగో చూస్తున్నావా లక్ష్మణ అని లక్ష్మణుడితోటి
రామచంద్రమూర్తి ఆనందంతో చెబుతూ, ఏవముక్త్వా మహాబాహు అగస్త్యం సూర్యవర్చసం జగ్రాహ పరమప్రీతః తస్య పాదౌ పరంతపః. ఈ విధంగా మాట్లాడుతూనే రాముడు కూడా మరింత త్వరగా కాస్త అడుగులు వేస్తుంటే తమ కోసం పెద్దవారైనటువంటి అగస్త్యుల వారే నడుచుకుంటూ వస్తున్నారు అని చెప్పి మరింత త్వరగా రాముడు అడుగులు వేస్తూ అగస్త్యుల వారి దగ్గరకు చేరుకొని, మహాబాహు, గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి వాడు, గొప్ప భుజములు కలిగినటువంటి వారైన, పరంతప, శత్రువులను నశింపజేయటంలో సమర్థుడైనటువంటి వాడైన శ్రీరాముడు సూర్యవర్చసం అగస్త్యం, సూర్యునితో సమానమైనటువంటి వర్చస్సు, తేజస్సు, ఆ ప్రకాశము కలిగినటువంటి వారైన అగస్త్యుల వారిని ఉద్దేశించి, అంటే వారి దగ్గరికి వెళ్ళి, ఏవం ముక్త్వా, ఈ విధంగా లక్ష్మణుడితోటి చెబుతూ, అంటే వారికి వినయంగా నమస్కరిస్తూ, తస్య పాదౌ జగ్రాహ, ఇంకా అగస్త్యుల వారి యొక్క పాదములను పట్టుకుని వారికి నమస్కరించాడు రామచంద్రమూర్తి. ఇది రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి లక్షణం. తనను అవతల వారు గౌరవిస్తున్నారు అంటే అదేదో తన గొప్పతనం అనుకోవటం కాదు, అవతల వారి యొక్క సంస్కారము అని గ్రహించినటువంటి వారే అవతల వారి యొక్క గొప్పతనము అని భావించగలిగినటువంటి వాడే మహాత్ముడు, గొప్పవాడు అవుతారు. అంతేగాని అవతల వాడు నన్ను గౌరవిస్తున్నారు కావున నేనేదో గొప్పవాడిని అని చెప్పి ఎవరైనా అనుకున్నట్లయితే అది అమాయకత్వం, అవివేకం అవుతుంది. ఎందుకు అంటే ఎదుటి మనిషిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గ్రహించగలిగినటువంటి సంస్కారము, గొప్పతనము ఉన్నటువంటి వారే వారిని గౌరవిస్తారు. అలా గౌరవించే వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గ్రహించగలగటం గౌరవించబడే వారిలో ఉండవలసినటువంటి లక్షణం. అదే వివేకవంతుల యొక్క లక్షణం. మరి రామచంద్రమూర్తిని చూడటానికి అతిథి వలె, అతిథిని సత్కరించినట్లుగా సత్కరించడానికి అగస్త్యుల వారు వస్తూ ఉంటే, అయ్యో పెద్దవారు వస్తున్నారు నా కోసం అని చెప్పి రాముడు కూడా త్వరగా అడుగులు వేస్తూ వారి దగ్గరికి వెళ్ళి వారి పాదమును బట్టి నమస్కరించి వారి గొప్పతనాన్ని కీర్తించాడు రామచంద్రమూర్తి. అభివాద్యతు ధర్మాత్మ తస్థౌ రామః కృతాంజలి సీతయా సహ వైదేహ్య తదా రామస్స లక్ష్మణ. ఇంకా అప్పుడు రామచంద్రుడు ధర్మాత్మ, ధర్మం తెలిసినటువంటి వాడు రాముడు అభివాద్య, తన గోత్రనామములు అంటే తన పేరు, తన గోత్రము ఇవన్నీ కూడా చెప్పి వారికి నమస్కరించినటువంటి వాడే కృతాంజలి, అంజలి ఘటించి ఆ విధంగా నమస్కరించి అలా ఉన్నాడు. రెండు చేతులు కూడా జోడించి నమస్కరించాడు. నమస్కరించి వైదేహ్య సీతయా సహా, విదేహరాజ కుమార్తె అయినటువంటి ఆ సీతాదేవితోటి తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కలిసి ఆ మహర్షిని, అగస్త్యుల వారిని సేవిస్తూ వారికి నమస్కరించి అభివాద్య, నమస్కరించి. ఇక్కడ రామ అనే పదం ఈ శ్లోకంలో 2 సార్లు ప్రయోగించారు. ఇది పునరుక్తో ద్విరుక్తిగా అనుకోవాల్సిన అవసరం లేదు. రామ ఎంతో ఆనందకరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై, రామ ఎదుటివారిని ఆనందపరిచేటటువంటి వాడై అంటే ఏమిటి, ఆ నమస్కారం చేసేటప్పుడు, ఆ అగస్త్యుల వారికి అభివాదం చేసేటప్పుడు కూడా రామచంద్రమూర్తిలో ఆ భక్తి, ఆ ఆనందం అనేవి ఉప్పొంగుతూ ఉన్నాయి. అందుకనే రామ అనే మాట ప్రత్యేకంగా మరలా చెప్పారనమాట. అలా తాను ఆనందపడుతూ మహర్షిని ఆనందింపజేస్తున్నటువంటి వాడైన ఆయన నమస్కరించి రామచంద్రమూర్తి తస్థౌ, ఇంకా ఆ విధంగా అభివాదన చేసి అలాగే వినయంగా అక్కడ నుంచుని ఉన్నాడనమాట. నుంచుని ఉంటే ప్రతిజగ్రాహ కాకుత్స్థం అర్చయిత్వాసనోదకై కుశల ప్రశ్న ముక్త్వాచ హ్యాస్యతామితి చాబ్రవీత్. హి ఆస్యతామితి అని అన్నారు. ఇక్కడ ఆ అగస్త్య మహర్షి కూడా రాముడు ఎప్పుడైతే ఈ విధంగా తన దగ్గరకు వచ్చి తన భార్యతో కూడినవాడై, తమ్ముడితో కూడినవాడై పాదాభివందనం చేసి తనకు అలాగా వినయంగా నుంచుని ఉండేటప్పటికీ ఆ అగస్త్యుల వారు కూడా కాకుత్స్థం ప్రతిజగ్రాహ, ఆ రామచంద్రమూర్తి చేసినటువంటి ఆ నమస్కారాన్ని ఎంతో ఆదరంతో అగస్త్యుల వారు స్వీకరించి మరి
అతిథిని ఎలా సత్కరించాలో అలాగే రాముణ్ణి సత్కరించడం కోసం సిద్ధపడుతూ ఆసనోదకై కూర్చోవడానికి ఉచితమైనటువంటి ఆసనమును, ఉదకము కాళ్ళు కడుక్కోవడానికి, అదేవిధంగా చేతులు కడుక్కోవడానికి, త్రాగడానికి కావలసినటువంటి నీటిని కూడా ఇచ్చి ఉక్త్వాచ కుశల ప్రశ్న ముక్త్వా అందరూ బాగున్నారా, మీ అరణ్యవాసం ఎలా ఉన్నది అనేటువంటి అంటే మీ ప్రయాణము క్షేమకరంగా ఇబ్బంది లేకుండా సాగుతున్నది కదా అని చెప్పి అడుగుతూ కుశల ప్రశ్నలు వేస్తూ ఆస్యతాం ఇతి చ అబ్రవీత్. మరి ఒక ఆసనాన్ని కల్పించారు కదా, ఆసనంలో కూర్చోవయ్యా రామచంద్ర అని చెప్పి రాముడితోటి అగస్త్యుల వారు అన్నారు. అనగానే రామచంద్రమూర్తి వెంటనే కూర్చుంటారా? ఆయనేమీ కూర్చోలేదు. అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యం అతిథీన్ ప్రతిపూజ్య చ వానప్రస్థేన ధర్మేణ సతేషాం భోజనం దదౌ. ఇంకా అగస్త్యుల వారు ఆ హోమశాల నుండి వచ్చారని చెప్పి అనుకున్నాం కదా, మరి మరలా హోమశాల దగ్గరికి వెళ్ళి తస్మిన్ ఆసీనే సతి రామచంద్రమూర్తిని మరలా చెప్పి మరి అక్కడ కూర్చుండబెట్టి ఇక సహా ఆ అగస్త్యుల వారు అగ్నిం హుత్వా అగ్నిహోత్రాన్ని ప్రజ్వరిల్లిపజేసి అంటే వ్రేల్చి వైశ్వదేవ హోమాన్ని నిర్వర్తించి అంటే విశ్వే దేవతలను ఆరాధించేటటువంటి వారికి హవిస్సులను సమర్పించేటటువంటి హోమాన్ని వైశ్వదేవ హోమము అని అంటారు. ఇంకో విశేషం ఏమిటంటే భోజనానికి ముందు దేవతలను ఉద్దేశించి అగ్నిలో సమర్పించేటటువంటి ఆహుతులను అగ్నిలో సమర్పించడాన్ని కూడా వైశ్వదేవ హోమము అని చెప్పి అంటారు. అలా వైశ్వదేవ హోమాన్ని నిర్వర్తించి అగస్త్యుల వారు అర్ఘ్యం ప్రదాయ మరి అర్ఘ్యాన్ని అంటే హస్త ప్రక్షాళనాదులు చేయడానికి కావలసిన నీటిని ఆ తీర్థమును ఇచ్చి అతిథీన్ ప్రతిపూజ్య చ అతిథులుగా వచ్చినటువంటి ఆ సీతారామ లక్ష్మణుల్ని పూజించంటే వారికి చేయవలసినటువంటి సమస్తమైనటువంటి మర్యాదలను కూడా చేసి వానప్రస్థేన ధర్మేణ వానప్రస్థానికి సంబంధించినటువంటి ధర్మంతో వానప్రస్థులు ఏ విధంగా అతిథులను గౌరవించాలి, వానప్రస్థులుగా వచ్చినటువంటి వారిని ఏ విధంగా గౌరవించాలి అనే ఈ రెండు విషయములను కూడా ఆచరిస్తూ ఆ ధర్మానుగుణంగా మరి సీతారామ లక్ష్మణుల్ని అగస్త్యుల వారు తేషాం దదౌ వారికి సమస్త ఉపచారములను కూడా నిర్వర్తింపజేసి భోజనం తేషాం దదౌ ఆ ఆశ్రమంలో సిద్ధం చేసినటువంటి చక్కటి భోజనాన్ని మరి సీతారామ లక్ష్మణులకి వారికి అతిథి సత్కారపూర్వకంగా సమర్పించారు. ఇక్కడ వానప్రస్థేన ధర్మేణ అని ప్రత్యేకంగా చెప్పారు. మనకు 4 ఆశ్రమాలు బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అని చెప్పి 4 ఆశ్రమాలు ఉన్నాయి. మరి బ్రహ్మచర్యంలో కనుక అయినట్లయితే విద్యాభ్యాసం అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగాను, అలాగే మధుమాంస తథాశ్లీలం అని అంటూ మధుము మాంసము అదేవిధంగా అశ్లీలమైనటువంటి విషయములను కూడా పరివర్జయేత్ వాటిని విడిచిపెట్టేయాలి అని చెప్పి, అలాగే మానసికంగా కానీ ఊహలను అంటే శారీరకంగా కానీ వీక్షణముల ద్వారా కానీ వినడము ద్వారా కానీ మైథునము గురించి ఆలోచనే ఉండకూడదు అని ఈ విధంగా అనేకమైన ఇంకా చాలా రకాలైనటువంటి నియమములను బ్రహ్మచారికి చెప్పారు. అలాగే భిక్షాటన ద్వారా జీవించాలని ఇలా చాలా ఉన్నాయి. మరి గృహస్థునికి పంచమహాయజ్ఞాలు, సప్తభాగ యజ్ఞములు అని చెప్పి ఈ విధంగా యజ్ఞాలు చెప్పారు. పంచమహాయజ్ఞములు అంటే కనుక అధ్యాపనం బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞస్తు తర్పణం, హోమో దైవో బలిర్భూతో, నృయజ్ఞో అతిథి పూజనం అని చెప్పినట్లుగా బ్రహ్మయజ్ఞం అంటే అధ్యాపనం చేయటం బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞస్తు తర్పణం తర్పణాదులను నిర్వర్తించడం పితృయజ్ఞము అన్నారు. యజ్ఞము చేయడం ఇవన్నీ కూడా హోమాదులను నిర్వర్తించడం అనేది దైవయజ్ఞము అని చెప్పి, భూతబలి సమర్పించడం అంటే ప్రాణులకు ఆహారమును ఇవ్వటం అనేది భూతబలి అని చెప్పి, అలాగే నృయజ్ఞో అతిథి పూజనం అని చెప్పి అన్నారు. నృయజ్ఞము అని అన్నారంటే అతిథులను పూజించడం అనేది నృయజ్ఞంగా చెప్పారు. ఈ విధంగా బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞ, దైవయజ్ఞ, భూతయజ్ఞ,
మనుష్య యజ్ఞ అని చెప్పి 5 రకాలైనటువంటి యజ్ఞములను గృహస్థుడు ఆచరించాలి అని చెప్పి అన్నారు. మరి వానప్రస్థుడు ఏం చేయాలి అంటే చాలా విశేషాలు చెప్పారు. వాటిలో కొన్ని చెప్పుకుందాం మనం. దేవతాతిథి శిష్టాశీ నిరతో వేదకర్మసు ఇజ్యా ప్రధాన యుక్తశ్చ యథాశక్తి యథావిధి అని అంటూ యజ్ఞములు నిర్వర్తించేటటువంటి ఆలోచనలతో ఉండాలి. అలాగే తమ ఆశ్రమానికి వచ్చినటువంటి అతిథులను సముచితంగా తగిన విధంగా వారికి ఉపచారములు చేసి అతిథి సత్కారములు చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నది. వైదిక కర్మల యందు ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగినటువంటి వాడై ఉండాలి. అలాగా యజ్ఞయాగాదులు చేసేవాడు భగవంతుణ్ణి ఆరాధించేవాడిగా వానప్రస్థుడు ఉండాలి అన్నారు. మరి ఇక్కడ అగస్త్యుల వారు ఆ వానప్రస్థ ధర్మమును పరిపాలిస్తూ వానప్రస్థులు ఏ విధంగా అయితే అతిథి సత్కారములు చేయాలో ఆ విధంగా అతిథి సత్కారములన్నింటినీ కూడా రామచంద్రమూర్తికి చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా సన్యాసాశ్రమం గురించి అనుకున్నట్లయితే కామ్యానాం కర్మణాం న్యాస, కామ్యమైనటువంటి కర్మలన్నింటినీ కూడా విడిచిపెట్టడమే సన్యాసాశ్రమము అన్నారు. సరే, ప్రకృతంలో వానప్రస్థ ధర్మాన్ని అనుసరించి ఆ అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి అతిథి సత్కారములు ఆ మర్యాదలన్నీ కూడా చేసి వైశ్వదేవ హోమాన్ని నిర్వర్తించి మరి ఆ ఆశ్రమంలో చక్కగా సిద్ధం చేసినటువంటి ఆహారాన్ని భోజనాన్ని సీతారామ లక్ష్మణులకు సమర్పించి ప్రథమంచోపవిశ్యాధ ధర్మజ్ఞో ముని పుంగవ ఉవాచ రామమాసీనం ప్రాంజలిం ధర్మకోవిదం అని అంటూ మరి అగస్త్యుల వారు కూడా కూర్చుని సీతారామ లక్ష్మణులు కూడా చక్కగా కూర్చోమని చెప్పి అగస్త్యుల వారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అగస్త్యుల వారు చెప్పినటువంటి విశేషమైనటువంటి ఆ మాటలేమిటి, అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి ఇచ్చినటువంటి విశేషమైనటువంటి ఆ బహుమతి ఏమిటి? ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ఆ బహుమతి భవిష్యత్తులో కూడా రాక్షస సంహారంలో వినియోగపడేటువంటిది, పూర్వంతో కూడా సంబంధం కలిగినటువంటిది. ఆ విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతశిష్యైః పరివృతః మునిరప్యభినిష్పతత్ తం దదర్శాగ్రతో రామః మునీనాం దీప్తతేజసాం అబ్రవీద్వచనం వీరః లక్ష్మణం లక్ష్మీవర్ధనం ఏష లక్ష్మణ నిష్క్రామతి అగస్త్యో భగవాన్ ఋషిః ఔదార్యేణ అవగచ్ఛామి నిధానం తపసామిమం. ఏవముక్త్వా మహాబాహుః అగస్త్యం సూర్యవర్చసం జగ్రాహ పరమప్రీతః తస్య పాదౌ పరంతపః అభివాద్య తు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః సీతయా సహ వైదేహ్యా తదా రామః స లక్ష్మణః ప్రతిజగ్రాహ కాకుత్స్థం అర్చయిత్వా సనోదకైః కుశల ప్రశ్నముక్త్వా చ హ్యాస్యతామితి చాబ్రవీత్. అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యం అతిథీన్ ప్రతిపూజ్య చ వానప్రస్థేన ధర్మేణ సతేషాం భోజనం దదౌ. ప్రథమంచోపవిశ్యాధ ధర్మజ్ఞో మునిపుంగవః ఉవాచ రామమాసీనం ప్రాంజలిం ధర్మకోవిదం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 12 సర్గే 8 శ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.